హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళినట్టు మనకి ఎన్ఎండిసి ఏదైతే మనకు మైన్స్ గవర్నమెంట్ కంపెనీ ఉందో మైన్స్, దాని యొక్క సెక్టర్ బయలాజిల్లా ఐరన్ ఓర్ మైన్ కిరండల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే మనకు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అపియర్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. దీంట్లో ఎవరెవరికి ఉన్నాయంటే ట్రేడ్ అప్రెంటిస్, వారు ప్రాసెస్ ఏంటంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అయితే నాప్స్ ఉందో దాంట్లో అయితే వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఐటీఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఇది www.apprenticeshipundia.gov.in ఏదైతే ఉందో దానికైతే ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ తర్వాత మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ టెక్నీషియన్, డిప్లొమా అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే ఉందో నాట్స్, ఆ నాట్స్ వెబ్ పోర్టల్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి nats.education.gov.in, దీంట్లో అయితే వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఎవరు డిప్లొమా వాళ్ళు అండ్ బీటెక్ వాళ్ళు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 year ఉంది. ఎవరైతే జాబ్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీరియడ్ 1 year ఆర్ మోర్ ఉందో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు దీనికి. నార్మల్గా మన అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చి 1 year ఉంటుంది. అండ్ ఎవరు ఎలిజిబుల్ అనేది చెప్పడానికి మనకు క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇక్కడ నుంచి ఉంది కదా, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ May 2021 ఆర్ ఎలిజిబుల్ ఫర్ అండర్గోయింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ప్రజెంట్ ఈ రిక్రూట్మెంట్కి ఎవరైతే May 2021 తర్వాత పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years, మ్యాక్సిమం వచ్చేసి 30 years. యాజ్ ఆన్ క్రూషియల్ డేట్ వచ్చేసి 31/3/2024 అండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశాడు. ఈ గ్యాప్లో ఉండాలి. 1/4/1994 నుంచి 31/3/2000 లోపు అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే that apprenticeship training scheme does not guarantee any employment on completion of training. ట్రైనింగ్ కంప్లీట్ చేయడం వల్ల మనకి ఏదో కాంట్రాక్ట్ బేసిస్లో కానీ పర్మనెంట్ రిక్రూట్మెంట్ అనేది కానీ అలాంటిది అయితే ఏమి ఉండదు. అండ్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకు డిసిప్లిన్స్ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 9 AM to 5:30 PM ఆన్ ద డేట్స్. ఒక్కొక్క కేటగిరీకి డేట్స్ అయితే క్లియర్గా ఇక్కడ కింద మెన్షన్ చేశారు, అది చూద్దాం ఒకసారి. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ రీచ్ ద ఇంటర్వ్యూ సెట్ బిఫోర్ 1 PM to register himself or herself at interview. Help desk for appearing in walking interview. వచ్చేసరికి ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది? బైలా క్లబ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ BIOM కిరండల్ కాంప్లెక్స్, కిరండల్ డిస్ట్రిక్ట్, దంతేవాడ, ఛత్తీస్గఢ్. ఇదైతే అడ్రస్ అండి, వాకిన్ అడ్రస్. అండ్ ఈ వెబ్ పోర్టల్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ. ఎవరైతే వాకిన్లో ఇది చేస్తున్నారో ప్రొఫైల్ పేజెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వెబ్ పోర్టల్ ఆఫ్ నాప్స్ అండ్ నెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే దాంతోపాటు మనకు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ప్రూఫ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, 10th పాస్ సర్టిఫికేట్ కావాలి. క్వాలిఫికేషన్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇన్ ఒరిజినల్ ఫర్ వెరిఫికేషన్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ 1 copy అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనం డీటెయిల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ట్రేడ్ అప్రెంటిస్కి వచ్చేసరికి మనకు ఎలక్ట్రీషియన్ వాళ్ళకి 27 ఉన్నాయి. పక్కన డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. April 15th రోజు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంటర్వ్యూ డేట్స్. మిషనిస్ట్ వచ్చేసరికి 4 April 16th రోజు, ఫిట్టర్ 12 April 16th రోజు, వెల్డర్ 13 April 18th, మెకానిక్ డీజిల్ 22 ఉన్నాయి 19th, మెకానిక్ మోటార్ వెహికల్ 12 ఉన్నాయి 19th రోజు, అండ్ కోపా 47 ఉన్నాయి 20 రోజు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసరికి మనకు కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒకటే ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 6 ఉన్నాయి, కంప్యూటర్ ఇంజనీరింగ్ 1 ఉంది. వీళ్ళకైతే 21st రోజు వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే 2 ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 6 ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 1 ఉంది. వీళ్ళకైతే 22nd రోజు జరుగుతుంది. నెక్స్ట్ మెకానికల్, మైనింగ్, ఎన్విరాన్మెంటల్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే మనకు 23rd రోజు జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్, డిప్లొమా క్యాడర్ వాళ్ళకి చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్ 1 వేకెన్సీ ఉంది, ఎలక్ట్రికల్ 3 ఉన్నాయి. వీళ్ళకైతే 25th రోజు జరుగుతుంది. మెకానికల్ 4 ఉన్నాయి, మైనింగ్ 1 ఉంది. వీళ్ళకి 26th రోజు అయితే జరుగుతుంది.
క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ట్రేడ్ అప్రెంటిస్కి ఐటీఐ ఉండాలి, 10+ ఐటీఐ. అది ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ నుంచి అయితే రికగ్నైజ్డ్ ఉండాలి ఇన్స్టిట్యూట్. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టే వాళ్ళు అయితే 4 years డిగ్రీ ఉండాలి, లేదా 5 years ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ, లేదా 3 years డిగ్రీ ఆఫ్టర్ 3 years డిప్లొమా, 3+3 ఈ క్యాటర్లో అయితే ఉండాలి, లేదా 3 years డిగ్రీ ఆఫ్టర్ 2 years డిప్లొమా ఇన్ కేస్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళకు కూడా ఉంది కాబట్టి వాళ్ళదే 3+2 అన్నా పర్లేదు, ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చి 3 years డిప్లొమా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకోసారి మనం మొత్తం చూసుకున్నట్టే వెన్యూ అయితే ఛత్తీస్గఢ్లో ఉంది, కిరండల్ కాంప్లెక్స్. అండ్ మనకు డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఇక్కడ చూసుకున్నాం కదా. ఇంటర్వ్యూ డేట్స్ April 15th రోజు స్టార్ట్ అవుతున్నాయి. సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఈ నాట్స్ అండ్ నాప్స్ ఏవైతే నాట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే నాట్స్, అండ్ వీళ్ళు వచ్చేసి ఐటీ ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళు వచ్చేసి నాప్స్ పోర్టల్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ కాపీ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి. అది కాకుండా బయోడేటా ఫామ్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఎస్టీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ క్వాలిఫికేషన్స్ మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ వరకు, డిప్లొమా ఇంటర్, 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్, లేదా 10th డిప్లొమా గ్రాడ్యుయేషన్, ఇలా మీరు దేని మీద అప్లై చేయాలనుకుంటే క్వాలిఫికేషన్స్ అయితే క్లియర్గా తీసుకెళ్ళాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండ్ విత్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. సో క్యాండిడేట్స్ ఎవరైనా 2021 మే పాస్డ్ అవుట్ అయితే ఉన్నారో, దాని తర్వాత పాస్డ్ అవుట్ ఉన్న వాళ్ళు మీరైతే ఎలిజిబుల్ అండి అప్లై చేసుకోవడానికి. మైన్స్లో పనిచేయడం కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ప్రిపరేషన్ కూడా ఫినాన్షియల్గా కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్రెంటిస్షిప్ కానీ ఇలా ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కూడా అప్లై చేసుకుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు కాబట్టి కొన్ని పిఎస్సీలు ఆ ఎక్స్పీరియన్స్ని వర్క్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాయి కాబట్టి బెనిఫిటే ఉంటుంది ఇది అప్రెంటిస్ అనేది. సో మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ క్వాలిఫికేషన్ ఏదో కామెంట్ చేయండి. దాని బేసిస్లో ఏమైనా రిక్రూట్మెంట్స్ వస్తే అవి కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు జాబ్స్ ట్రాక్ టెక్నికల్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.